ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పంచకళ్యాణి ఇచ్చిన పంచపదుల నోటు ఇక్కడుందా? నీకోసం నేను ఎంత వెతికాను కదా డియర్. నాకు తెలుసు నువ్వు మిస్ కావని. నేను ఆ కాసేపు కంగారు పడతాను కానీ నువ్వు కనబడితే చాలు వెంట పడిపోతాను. మనిద్దరం ఒకరిని విడిచి ఇంకొకరం ఉండలేమనిపిస్తోంది. ఆ రోజు ఇంకా ఎంతో దూరంలో లేదేమో కళ్యాణి. అందుకేనేమో అమ్మవారే స్వయంగా నా చేతులతో ఆ శేషవస్త్రాన్ని నీకు అప్పగించేలా చేశారు. ఒక్కసారి ఆ చీరలో నిన్ను చూడాలనిపిస్తుంది కళ్యాణి. అక్క, ఈ చీరలో చాలా బాగున్నావు. అమ్మవారి చీర కదా జాను, ఆ మాత్రం కళగా ఉంటుందిలే. అదేమో కాని మా అక్క అయితే అందకత్తే కదా. ఏంటి జాను, ఇవాళ జయనందన్ గారు నిన్ను పొగడాలనుకుంటే నువ్వు నన్ను పొగిడేస్తున్నావు. ఆయన నన్నెందుకు పొగుడతారక్క? ఎందుకంటే ఈరోజు నా చిట్టి చెల్లెలి నిశ్చితార్థం కాబట్టి. అవును సిద్ధు, లక్ష్మక్క నిన్ను వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్కి రమ్మంది కదా. నువ్వింకా ఇంట్లోనే ఉంటే అలా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తే అక్క కూడా సంతోషపడుతుంది కదా. అక్క, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా? అదేంటి అలా అన్నావు? నీ పెళ్లి కన్నా ముందే నా పెళ్ళి అవుతుంది కదా అని. ఇలాంటి ఆలోచనలేం పెట్టుకోవద్దన్నానా? శ్రీకాంత్ గారికి యాక్సిడెంట్ కాకపోయి జాను, ఆ విషయాలేం గుర్తు చేయకు. నీ నిశ్చితార్థాన్ని ఎంజాయ్ చెయ్యి. అక్క, నువ్వేమైనా అనుకో, నేనైతే నాకంటే నీకు మంచి భర్త రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రే సిద్ధు, నువ్వు వెళ్ళే ఏరియాలో గనక పంచకళ్యాణి గుళ్ళో నువ్విచ్చిన చీర కట్టుకొని కనబడాలి నా సామిరంగా. నువ్వేదనుకుంటే అది జరిగిపోతుందని అర్థం రా. వీళ్ళని ఏమనాలి? వాళ్లే ముత్తైదులుగా పూలు పళ్ళు వగైరా పట్టుకుని వెళ్తున్నారు. సారథి నిశ్చితార్థం కదా ఇయ్యాల. అయితే మాత్రం తోడు లేకుండా దిష్టి తీయడానికి ఒక ఆడదిక్కైనా ఉందా? రేయ్, ఏంట్రా వాగుతున్నావు? వెళ్ళి పని చూసుకో. అయ్యా, ఏం లేదయ్యా, తప్పైపోయింది. వెయిట్. ఇప్పుడు చెప్పండి. అది తప్పైపోయిందయ్యా. పర్లేదు, నేను మిమ్మల్ని ఏమీ అన్నా. మీరేమనాలనుకుంటున్నారో నా ముందంటేనే నాకిష్టం. చాటుగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. మీకు తెలీదా? చెప్పండి. అదేనయ్యా,
ఇలాంటి శుభకార్యానికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఆడవాళ్ళు ఎవరైనా సరే ఎదురొస్తే మంచిది కదయ్యా, అందుకని. వావ్, వాట్ ఆ సజెషన్. మీరన్నది కరెక్టే, నాకు ఈ ఐడియానే రాలేదు. గివ్ మీ 5 minutes. ఓకే, అలాగేనయ్యా. డూ వన్ థింగ్. ఓకే సార్. ఓకే సార్. ఆల్ డన్ సార్. గుడ్. పది అడుగులు ముందుకెళ్ళి ఓపెన్ చేయి. అలాగే సార్. జానునే నాకు ఎదురొస్తున్నట్టుంది. ఈ సారు వింత మనిషిలా ఉన్నాడు. మొత్తైదువులు ఎవరైనా వస్తే బాగుండు అంటే చేసుకోబోయే అమ్మాయి ఫోటో పట్టుకుని ఎదురు రమ్మన్నాడు. ఇతను ఎవరికే అర్థం కాడు. నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.